మామగారు మీ పేరు మామగారు? నరసింహ అండి. ఏం చేస్తారు? నేను లేబర్ పని చేస్తాను. ఎలా ఉందమ్మా చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. అసలు మీరు అడగన అవసరంలే, మేము చెప్పని అవసరంలే. పిచ్చోళ్ళ కన్నా అర్థమైపోద్ది. ఎందుకంటే ఆయన పరిపాలన బాగుంది. కొట్లాటలు లేవు, తిట్లాటలు లేవు, ఏమి లేకోకుండా మంచిగా చేస్తున్నాడు. పేదవాదన మంచిగా చేస్తున్నాడు. ఆయన దోసుకోవటం అయ్యి చేత కాదు ఆయనకి. అలాగైతే ఎన్నో కోట్లు సంపాదించేవాడు. ఆయన 10 సంవత్సరాల క్రితం పరిపాలనలో కూడా జనానికి అన్ని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చెప్పనా? బడ్డీ కొట్లు ఇచ్చాడు, బళ్ళు ఇచ్చాడు, మంచి చెడులు అన్ని చూశాడు. మాలాంటి ముసలోళ్ళకి ముతకోళ్ళకి మంచి చెడు చెయ్యాలని ఆయన చూస్తున్నాడు. కానీ ఆయన పరిపాలన ఉందే, అది రాజశేఖర రెడ్డిది, అది పరిపాలన చేస్తారు చూడు. అట్లాంటి చేశారు వాళ్ళు. ఏంటి అలాంటివి కాదమ్మా పరిపాలన అంటే. మంచిగా గౌరవంగా జనాన్ని పేదరోధని తీసుకురావటం. లేనోళ్ళు ఎవరు, ఉన్నోళ్ళు ఎవరు, ఉన్నోడికి పెట్టకూడదు, ఉన్నోడి దగ్గర తీసుకొని మాలాంటి పేదోళ్ళకి పెట్టాలి. ఇప్పుడు నేనున్నా, నాకు ఏమి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, మా ఆయన లేడు, నా సంపాదన ఏమి లేదు. ఇప్పుడు నేను ఎలా బతకాలి చెప్పు? నా కాళ్ళు అరిగిపోయినాయి, నాకేమి లేదు, నిజంగా ప్రమాణం పూర్తి నాకేమీ లేదు. మరి నేను ఎలా బతకాలి చెప్పు? ఇప్పుడు మాకు నమ్మకం ఏంటంటే, మాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాకు కొడుకు లాంటివాడు, పవన్ కళ్యాణ్ ఇంకా మంచోడు. కానీ ఆయన మీద ఎన్నెన్నో మాటలు చెప్పారు. ఏంటి 5 పిల్లలు 3 పిల్లలు, ఈ మొండలకి ఎందుకు ఆ వాగుడు? రాజకీయం అలాంటిది చెయ్యాలంటే ఖచ్చితంగా చెయ్యాలి. లేవరోళ్ళు కొట్టుకు చేస్తారు చూడు, అవి కాదు, అలాంటి చెయ్యొద్దు. కుళ్ళు రాజకీయం చేశారండి, అది తప్పు. అంటే ఇప్పుడు చంద్రబాబు కూడా ప్రజల్ని మోసం చేస్తున్నాడు, మోసపూరిత హామీలతో అని చెప్పి వాళ్ళు పురుగులు పడిపోతారు. అట్లా అన్నారే, వాళ్ళ నోళ్ళు కూడా పడిపోతాయి. ఆయన దాచుకునేవాడు అయితే ఆయన ఆస్తులు చూపియండి, ఎక్కడున్నాయి? ఎక్కడైనా దాచుకున్నాడా? వాళ్ళ అల్లుళ్ళకి కానీ కొడుకులకు కానీ లేదా చుట్టాలు పట్టాలకు కానీ ఎవరికైనా ₹1 బిల్లు ఇచ్చాడా? ఆయన ఖచ్చితంగా చేస్తాడు. అవసరమైతే ఆయన ప్రాణమైనా అడ్డం వేస్తాడు. అదండి పరిపాలన. ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఎవరు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, కష్టపడ్డారు. వాళ్ళ కుటుంబం కష్టపడి మోసం చేయకుండా చిరంజీవి గారు కానీ ఆయన కానీ వాళ్ళ అన్నయ్య కానీ ఎవరైనా కష్టపడి పైకి వచ్చారు. వాళ్ళు మాలాంటి కుటుంబమే, కానీ వాళ్ళు కష్టపడ్డారు, కష్టపడి పైకి వచ్చారు. ఏదో కొన్ని కష్టాలు నష్టాలు వస్తుంటాయి, అవి మనం తెప్పుకోకూడదు. అంటే పవన్ కళ్యాణ్కి ఈ రోజున మైండ్ మెచ్యూర్ అవ్వలేదు, మైండ్ లేదని చెప్పి అంబటరాంబ మాట్లాడుతున్నాడు కదా. మరి వాడు అది డ్యాన్స్ చేశాడు గురించి మమ్మల్ని అడగండి. ఖచ్చితంగా పరిపాలన చేసేవాడి గురించి అడిగితే మేము చెప్పగలుగుతాం. మరి గతంలో 150 సీట్లు గెలిపించారు కదా, గెలిపించాడా? అది మేము గెలిపించాం అనుకోండి. అలాంటివి కాదు, డ్యాన్స్లు ఇవ్వటం, డప్పులతో ఎగరటం. రాజకీయం అంటే అణిగి మణిగి ఉండాలి, అది గొప్పతనం. ఇలాంటి డ్యాన్స్లా అలాంటివి ఏమొద్దు మాకు. ఈ బాబు వస్తే మాకు అదే చాలు. వీళ్ళు వస్తే మాలాంటి వాళ్ళు చూస్తారు, ఇల్లు వాకలు లేని వాళ్ళకి మంచి చెడి చూస్తే మేము చెప్పుకుంటాం. మేము బతికేది ఇంకెన్నాళ్ళు బతికేము. అలాంటివి చెయ్యు, మొగులు చచ్చిపోయిన వాళ్ళకి చెయ్యు. 45 సంవత్సరాల వాళ్ళకి ఏం మాయ రోగం? వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు? అది పరిపాలన అంటారా దాన్ని? ఒక మంచాన పడతారు చూడండి ముసలోళ్ళు, వాళ్ళకి చెయ్యు. ఒక రోగాలు వచ్చిన వాళ్ళకి చెయ్యు, కాళ్ళు చేయి లేని వాళ్ళకి చెయ్యు. అది గొప్పతనం, అది నీకు పుణ్యం వచ్చింది. కానీ 45 సంవత్సరాల వాళ్ళకి చేశాడే, చెప్పుతో కొట్టాల. నేనైతే కొడతా ఖచ్చితంగా, నాకు అంత కడుపు మండింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ పరిపాలన వాళ్ళకి నచ్చలేదు. నచ్చకపోతే పక్కన ఉండమనండి, అంతేగాని మధ్యలో మళ్ళీ కుళ్ళు పరిపాలనలోకి లాగొద్దు. వీళ్ళంతా పెంటోలే, మాకు తెలుసు. నాకు అనుభవం, నేను చదువుకోకపోయినా నాకు అనుభవం తెలుసు. మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? నాకు ఇప్పుడు 55 వచ్చినాయి. 55 సంవత్సరాల నుంచి ఇలాగే కష్టపడే బతుకుతున్నా. ఎవరికి చేయి చాపలేదు, ఎవరిని అడగలేదు, ఎక్కడికి పోలేదు, ఇట్టాగే ఉన్నా. మరి ప్రభుత్వం ఏదైతే మీలాంటి కార్మికులకు కానీ లేదా పెద్ద వయసు వాళ్ళకి లేదా ప్రజలకి, సామాన్య ప్రజలకు కావాల్సినట్టుగా పనిచేస్తుందమ్మా ఈ ప్రభుత్వం? చేస్తుందని మాకు ఆశ ఉంది. చేయలేదు అనుకోండి, మేము నమ్మకం మీదే ఉన్నాం. మా తండ్రి మమ్మల్ని ఏదో చూస్తాడు. మా లాంటి వాళ్ళకి పెద్దవాళ్ళు పెద్ద వయసు అయిపోయింది కానీ బిడ్డల కంటే మేమేమి ఇవ్వలేదు. మా సంపాదన మా తింటాకే సరిపోయింది. ఖచ్చితంగా చెప్తున్నాను నేను, వేరే ఉద్దేశంతో కాదు. ఎవరో ఎన్నెన్నో మాట్లాడతారు, అవన్నీ నిజాలు కాదు. ఖచ్చితంగా మాట్లాడాలి, దేవుడి మీద ప్రమాణం చేసి మాట్లాడాలి. ఇవన్నీ సొల్లు వాగుడు సొల్లు మాటలు కాదు. అయితే ఈరోజు నేను ఎవరికి ఏమీ ఇవ్వలేదు. నేను కష్టపడే ఇప్పుడు కూడా సున్నం పనికి పోతా.
ఒక 500 వస్తాయి, నా బిడ్డలు పోషించుకో. నాకు భర్త లేడు, నాకు 4000 వస్తున్నాయి పెన్షన్. దర్జాగా వస్తున్నాయి. నెలలాడు 1 తారీఖు ఇంటి ముందుకు వచ్చేస్తున్నారు. బంగారులాగా బంగారులా బతుకుతున్నాం. అంతేగాని కొట్లాట్లు ఇట్లా పొడుచుకోవడాలు కొట్టుకోవడాలు అది రాజకీయం కాదమ్మా, అది కుళ్ళి రాజకీయం. అంటే చంద్రబాబు ఏదైతే పెన్షన్స్ విషయంలో ఎవరైతే లబ్ధిదారులు అందరికీ తీసేస్తున్నాడు అని చెప్పి లేదమ్మా, లేని వాళ్ళకి అందరికీ రాశాడు. ఇప్పుడు ఆయన వచ్చినాక రాస్తున్నాడు కూడా, ఇంకా రాస్తాడు కూడా. కుంటోళ్ళకని గుడ్డోళ్ళకని ఈ కిడ్నీలు లేని వాళ్ళకని అందరికీ ఇంకా చెయ్యాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అవన్నీ అబద్ధాలు, ఆయన చేస్తాడు. అంటే ఈ ప్రభుత్వం మీద ప్రజలందరూ విసిగిపోయారు, వ్యతిరేకత మొదలైంది చంద్రబాబు మీద అంటున్నారు. ఏం చెప్తారు మరి? కరెక్టే. నేను మొన్న వెళ్ళాను, గుడికి వెళ్ళి వచ్చాను. ఎక్కడికి? అమరావతి వెళ్ళా. 5 సంవత్సరాలు. ఇప్పుడు వెళ్ళి చూడు, ఎంతమంది కోట్ల మంది అక్కడ ఒరిస్సా నుంచి వచ్చి బతికేస్తున్నారు జనాలు. ఒరిస్సా నుంచి 4000 5000 జనం మందులు జనాలు వచ్చి ఆడవాళ్ళు మగోళ్ళు కష్టపడి బతుకుతుంది. అది పరిపాలన. కడతాడు మగోడు ఆయన, ఇలా గాజులు వేసుకోలేదు. అది అంటే కొంతమంది అంటున్నారు మనకి ప్రపంచంతో ఏదైతే చంద్రబాబు అన్నారు ప్రపంచ స్థాయి రాజధాని నేను కట్టేస్తాను అని చెప్పి అన్నారు. ఇప్పుడు కొంతమంది వైసీపీ నాయకులు మనకి ప్రపంచ స్థాయి రాజధాని మనకు అవసరం అని చెప్పి వైసీపీలు అంటున్నారు. చెప్తాను నా అనుభవంతో, చెయ్యి లేనప్పుడు మీరు మాట్లాడండి, కొంచెం చూడాలా, ఓర్పు పట్టాలా. అది చేస్తాడా చేయడా? ఈ 5 సంవత్సరాల లోపు చెయ్యి లేదనుకో మీరు మగోలే. మీరు అన్నట్టు మేము ఒప్పుకుంటాం, కాదంటలే. నాకు చదువు లేదు, సంధి లేదు, ఏమి లేదు. మా అమ్మ నాకేమి నేర్పలేదండి. నేను కష్టపడి బతుకుతున్నా. ఆయన చేస్తాడు, ప్రాణమైన అడ్డం పెడతాడు. మాకు ఈయన ఉన్నాడు చూడు, పవన్ కళ్యాణ్. అమ్మో, ఆయన అనే మాటలు ఆయన కాబట్టి తట్టుకున్నాడు. అయితే తట్టుకుంటారా? అటువంటి మాటలు మాట్లాడతారండి. ఎవరు మాట్లాడతారు? కాగితాలు ఏరుకున్నారైనా శుభ్ర మర్యాద బతుకుతారు, కానీ అటువంటి మాటలు కాదు. ఆ రోజా ఉందే కోతి మొహంది, అది డ్యాన్స్ వేసుకుంటా అయ్యా మాటలు. ఇవాళ ఎవరు సంపాదించింది? దాని మొగుడు ఏమన్నా బొచ్చులు మోసాడా, లేకపోతే ఏమన్నా చేశాడా? అది ఏమన్నా కష్టపడ్డదే? ఎక్కడే దానికి ఆ దొంగ సొమ్ము? చెప్పు. ఇలాంటి రాజకీయాల్లో ఇలాంటి చాలా ఇబ్బంది పడతాం. నేను అన్నానని కాదు బాబు, నా అనుభవంతో చెప్తున్నా. అమ్మో వాళ్ళకో దండం బాబు. అవి ఏమి డ్యాన్సులు, అయ్యేమి అసలు అవి ఏమన్నా పద్ధతిగా ఉన్నాయా? పద్ధతిగా ఉండాలా. ఇప్పుడు నువ్వు పెద్దోడివి, 10 మందికి చెప్పేవాడివి, నువ్వు 10 మందితో దొంగతనాలు, తిట్లాట్లు, కొట్లాట్లు ఈ నేర్పొద్దు. వాళ్ళు అణిగి మణిగి ఉంచాల, అది గొప్పతనం. ఇప్పుడు పరిపాలన మట్టుగా ఏదన్నా తప్పు చేశాడు అనుకో, వాడు చచ్చాడే. మొన్న ఒకటి జరిగింది అక్కడ తుని దగ్గర, ఒక పిల్లని పసిపిల్లని ముసలి నా కొడుకు మోసం చేశాడు. ఆడేమయ్యాడు? వీడు ఒక పరిపాలన, ఇది ఒక పరిపాలన, పసిపిల్లని ఇట్లా చేశాడు అట్లా చేశాడు అన్నారు. అటు బతుకున్నాడా? అట్లా చెయ్యాలి. అంటే కాకపోతే కొంచెం టైం, ఒక 4 రోజులు 3 రోజులు వారం పట్టిద్ది. ఏం తెలుసు? ఎగురుతుంది తప్ప ఏం తెలియదు, అనుభవం తెలియదమ్మా. మరి 29 ఎవరు గెలుస్తారు మా అమ్మ? మీ అభిప్రాయం ఏంటి? ఎవరు గెలుస్తారు? నేనైతే బతుకుంటే నేనే కాదు, ఒక అందరూ ఆయనకే వేస్తారు. ఆయన గెలిపిస్తారు, మా చంద్రబాబు నాయుడు, మా పవన్ కళ్యాణ్. ఎందుకు మరి పక్కన వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ రాదు, వైసీపీ పార్టీ గెలుస్తుంది అంటున్నారు మరి. జాంగం వెళ్తుంటాడు, కుక్కలు అరుస్తాయి. ఆడు అడుక్కోడానికి వస్తాడు, కుక్కలు అరుస్తాయి అని చూసి. అది